రాజధాని శంకుస్థాపన కోసం చేపట్టిన మన మట్టి మన నీరు కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ రికార్డుగా నమోదు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. అమరావతి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయంటున్న జయదేవ్ మా ప్రతినిధి ముఖాముఖి ఇప్పుడు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. విజయదశమి రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమం జరగబోతున్న నేపథ్యంలో మనతో పాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్? ఈ మొత్తం అంతా ఒక ప్రత్యేకంగా మొత్తం భూ సమీకరణ నుంచి ఈ రోజు వరకు ఒక రోల్ మోడల్గా ఉంది. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? తప్పకుండా ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ఇట్ సెల్ఫ్ ఒక రికార్డ్. అది 33,000 ఎకరాలు 26,000 ఫార్మర్స్ నుంచి పూలింగ్ చేసామంటే సక్సెస్ఫుల్లీ. అండ్ ఆల్ ఫార్మర్స్ ఆర్ హ్యాపీ. అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే మనం ప్లానింగ్ కూడా 1 year నుంచి ప్లాన్ చేస్తున్నాము. సింగపూర్ని పార్ట్నర్గా తీసుకొచ్చాము. జపాన్ అండ్ చైనా కూడా ఇన్వెస్టర్స్గా డెవలప్ చేస్తున్నాము. అట్లాగే ఈరోజు ఒక కొత్త రాజధాని, ఒక కొత్త రాష్ట్రంలో అమరావతి అనే రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నాము. దానికి 5 కోట్ల మంది కళలో రియలైజ్ అవుతాయి. బైఫర్కేషన్ అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కొంచెం బాధగా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ పోయింది, మన రాజధాని పోయిందని. కానీ ఒక వారం నుంచి చూస్తూ ఉంటే ఆ బాధ అంతా పోయింది. ఇప్పుడు సంతోషం, ఆనందం. మన అమరావతి పైకి వస్తూ ఉంది, ఇక మనం ఏం బాధపడాల్సిన పని లేదని. అట్లాగా రేపు ఇట్స్ అన్ప్రెసిడెంటెడ్ event అనుకోవచ్చు. Prime Minister, Union Ministers, ambassadors, foreign delegations from several countries, MPs, MLAs, MLCs, itlaga almost VVIPs చూస్తేనే ఒక almost 1,000 VVIPs వస్తున్నారు. VIPs చూస్తే ఒక 10,000 మంది VIPs, 1,00,000 మంది జనాలు. ఇట్స్ గోయింగ్ టు బి అ గ్రాండ్ event అనుకోవచ్చు. అండ్ ఈ మన మట్టి మన నీరు అనే ప్రోగ్రామ్ చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి విలేజ్ 16,000 విలేజెస్ పార్టిసిపేట్ చేసి మన ఇప్పుడు సొంతం అనుకుంటున్నారు అమరావతి కట్టేటప్పుడు. ఇది ఒక గిన్నెస్ రికార్డ్ కూడా అనుకుంటున్నాము. గిన్నెస్ కూడా అప్లై చేస్తున్నాము మన మట్టి మన నీరు ప్రోగ్రామ్కి. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? ఏర్పాట్లన్నీ మీకు ఏ విధంగా ఉన్నాయి? ప్రజలు వీటన్నిటిని వస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది కూడా రావాలనుకుంటున్న నేపథ్యం ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాట్లు పర్ఫెక్ట్గా ఉన్నాయండి. సీఎం గారు పర్సనల్గా డైలీ 3-4 రివ్యూస్ చేస్తున్నారు. నిన్న మొత్తం తిరిగినారు. 3.5 hours ప్రతి రోడ్డు, ప్రతి స్క్వేర్ ఫుట్, అన్నీ, ఎవ్రీ వెన్యూ, ఎవ్రీథింగ్ ఆయనే పర్సనల్గా చూస్తున్నారు. కాబట్టి ఐ హ్యావ్ నో డౌట్ ఇది మంచి ఫంక్షన్గా జరుగుతుందని. ఆఫ్టర్ ఫౌండేషన్ ఇంకా ముందు ఎలాంటి యాక్టివిటీస్కి వచ్చే ఉంది? మొత్తం ఏరియా అంతా అగ్రి బేస్డ్ ఇండస్ట్రీ అని గతంలో మీరు కూడా చాలా రాష్ట్రాల్లో పర్యటించి సింగపూర్, జపాన్ వెళ్ళినప్పుడు కూడా. సో ఫ్యూచర్ అమరావతిని ఎలా మనం ఊహించుకోవచ్చు? ఫ్యూచర్ అమరావతి ఇప్పుడు క్యాపిటల్ సిటీ కాబట్టి దేర్ ఆర్ సెవరల్ ఇండస్ట్రీస్ దట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్. ఒకటేమో లైట్ మ్యానుఫ్యాక్చరింగ్ రావచ్చు ఇక్కడికి, అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడికి, ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా రావాలా, ఐటీ సర్వీసెస్ రావాలా. ఇట్లాంటివన్నీ వచ్చేటప్పటికి ఒక షేప్కి రావాలి, ముందు సిటీ రావాలా. మోస్ట్ లైక్లీ నేను అనుకునేది నెక్స్ట్ 5 years లోపల గవర్నమెంట్ బిల్డింగ్స్ పూర్తవుతాయి. కొంచెం గవర్నమెంట్ కూడా షిఫ్ట్ అయిపోతుంది వచ్చే ఎలక్షన్ లోపల. దాని తర్వాత కమర్షియల్ యాక్టివిటీ కూడా మొదలవుతుంది. ఒకేసారి అన్నీ మొదలు పెట్టాలంటే కష్టం, ఒక్కొక్కటి తీసుకెళ్తాము. మోస్ట్ లైక్లీ నెక్స్ట్ టర్మ్లో ఒక షేప్కి వస్తుంది సిటీ, అట్లా కనిపిస్తుంది మనకి. రేపు పిఎం ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో ఇంకా మనకి ఏమైనా అదర్ అష్యూరెన్సెస్ కోసం యాజ్ ఏ ఎంపీస్ మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తారు? వీఆర్ ఆప్టిమిస్టిక్, అంతకన్నా చెప్పలేము. వీఆర్ హోప్ఫుల్ అండ్ ఆప్టిమిస్టిక్. థ్యాంక్ యూ. వచ్చే 5 ఏళ్లలో ఈ రాజధాని శంకుస్థాపన సంబంధించిన పనులు పూర్తయిన తర్వాత కొంత ప్రభుత్వ కార్యాలయాలనే నిర్మాణం, అలాగే మౌలిక వస్తువుల నిర్మాణం ఇక్కడ జరుగుతుంది. అలాగే తదుపరి మరిన్ని లక్ష్యాలకు అనుగుణంగానే రాజధాని నిర్మాణ కార్యక్రమం చేస్తాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాబోతున్న నేపథ్యంలో రాష్ట్రానికి మరిన్ని వరాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి ఆశాభావంతో ఉన్నామని చెప్పి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అంటున్నారు. ఉద్దండ రాయనపాలెం నుంచి కెమెరామెన్ రమేష్, శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.